నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. స్థానిక ఎన్నికల షెడ్యూల్పై ఎంపీడీఓలు, ఎంపీఓలతో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సమావేశం. రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డికి మాతృవియోగం. భూపత్ రెడ్డి తల్లి నరసమ్మ పార్థివ దేహానికి నివాళులర్పించిన ఆర్మూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు. బాల్కొండ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటన. దుర్గాదేవీల వద్ద పూజలు. తొమ్మిదవ రోజు ఘనంగా దేవి నవరాత్రి ఉత్సవాలు. దుర్గాదేవికి ఘనంగా ప్రత్యేక పూజలు. ఆర్మూర్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు. తీరొక్క పువ్వులతో ఘనంగా మహిళల సంబరాలు. సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన దృష్ట్యా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించేలా అన్ని విధాలుగా సన్నద్ధం కావాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం ఎంపీడీఓలు, ఎంపీఓలతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకోవాలని సూచించారు. నియమ నిబంధనలపై పూర్తి అవగాహనను ఏర్పరచుకోవాలని, ఎలాంటి వివాదాలు, తప్పిదాలకు తావు లేకుండా నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ ఎన్నికల విధులను జాగ్రత్తగా నిర్వర్తించాలని హితవు పలికారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో అధికారులు, సిబ్బంది అందరూ క్రియాశీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని, పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ప్రశాంత వాతావరణంలో సాఫీగా ఎన్నికలు జరిగేలా కృషి చేయాలని హితవు పలికారు. ఎన్నికల పరివర్తన నియమావళి అమల్లోకి వచ్చినందున పక్కగా కోడ్ అమలయ్యేలా చూడాలని అన్నారు. రాజకీయ పార్టీలకు సంబంధించిన హోర్డింగ్లు, పోస్టర్లను ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల గోడలపై రాతలు ఉంటే తొలగించాలని ఆదేశించారు. ఏ దశలోనూ అలసత్వానికి తావు ఇవ్వకూడదని, ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు అనుక్షణం జాగరూకతతో వ్యవహరించాలని సూచించారు. నిఘా బృందాలను నియమించి పకడ్బందీగా కోడ్ అమలు జరిగేలా పర్యవేక్షణ చేయాలని అన్నారు. ఓటర్లను ప్రభావితం చేసే చర్యలను ఎక్కడికక్కడ నిరోధించాలని, మద్యం, డబ్బు పంపకాలు, ఇతర ప్రలోభాలకు గురి చేసే వస్తువుల పంపిణీపై నిఘా ఉంచాలని అన్నారు. రెండిట్లలో ఏది తీసేస్తాము అని అంటే లోవర్ లెవెల్ తీసేస్తాం, హైయర్ లెవెల్ ఉంచుతాం. ఆర్ఓ హైయర్ లెవెల్, పిఓ కొంచెం లోవర్ లెవెల్. సో లోవర్ లెవెల్ అనడంలో డ్యూటీని నేను తక్కువ చేసి అనట్లేదు, కానీ సీనియర్ ఆఫీసర్కి అది ఇస్తాం. జూనియర్ లోపల ఎక్కువ మంది దొరుకుతారు, కానీ సీనియర్ లోపల దొరకాలి. సీనియర్ ఆఫీసర్ తీసుకొని వచ్చి పిఓ వేసి జూనియర్ ఆఫీసర్ని ఆర్ఓ వేసి అనుకోని వాళ్ళు ఇబ్బంది. సో అందుకనే వాళ్ళ సీనియారిటీ ప్రకారం జూనియర్ పోస్టే తీసేసారు. రెండిట్లలో ఆర్ఓ, ఏఆర్ఓ, ఆర్ స్టేజ్ 1 ఆర్ఓ, స్టేజ్ మన 2 ఫేజులు చూస్ చేసుకునే ఆప్షన్ మనకు లేదు. 1, 3 నేను నన్ను అడిగితే 1, 3 చూస్ చేసుకుందామని అనేవాడిని. మన గ్రామ పంచాయతీకి ఏదైనా గ్యాప్ వస్తుంది కాదు. వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు 3 ఫేజులు ఎలక్షన్ వెళ్తున్న వరకే 1, 2, 3 ఇచ్చారు. 2 ఫేజులు ఎలక్షన్ వెళ్తున్న వాళ్ళు అంటే ఇంక్లూడింగ్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ప్రభుత్వం మక్కలను మద్దతు ధరకు కొనాలని డిమాండ్ చేయడం జరిగిందని, రైతులకు టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్గల్ మండలంలో మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో రైతులు ఆరబోసుకున్న మొక్కజొన్నను ఆయన పరిశీలించారు. మద్దతు ధర విషయాన్ని రైతులను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి కొనేంత వరకు టీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందని చెప్పారు. రైతులు మొక్కజొన్న పంట విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రశాంత్ రెడ్డి వెంట మండల టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. మీరు ఇంకా లేట్ చేస్తే పాపం ప్రైవేట్ దళాలు ఇంకా వచ్చి వీళ్ళని 1600 అంటారు, 1500 అంటారు. 1000 రూపాయలు పైకెళ్ళి ఒక రైతు అంటున్నాడు 1000 రూపాయలు తెస్తాడు అని చెప్పి. వర్షాలు పడుతున్నాయి, ఇవి ఆరాయి, లేఖలు వస్తాయి, ఎవరు తీసుకోవాలి దీన్ని? అందుకే నేను డిమాండ్ చేస్తా ఉన్నా, ఊరూరా కొనుగోలు కేంద్రాలు పెట్టండి, మక్కల కొనుగోలు కేంద్రాలు పెట్టండి. మీరు ఇచ్చిన మాట ప్రకారం మద్దతు ధరతో కొంటామన్నారు. మద్దతు ధర మీద 400 ఎక్కిస్తామన్నారు ఎలక్షన్లప్పుడు. ఇవాళ మద్దతు ధర 2400 ఉంది. 400 ఎక్కించి 2800 కొనుగోలు చేయాలి. ఇది మీరు ఇచ్చిన మాటనే. పాపం రైతులు, పేద రైతులు, ఆడోళ్లు, మహిళలు ఎట్లా రోడ్డు మీద ఉన్నారో చూడండి. ఆర్మూరు పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు రంగురంగుల పువ్వులతో బతుకమ్మలను పేర్చి మార్కండేయ ఆలయ ఆవరణలో బతుకమ్మ ఆటను ఆడారు. ఈ సందర్భంగా పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు మోహన్ దాస్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించి మహిళలకు బహుమతులు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు, మహిళలు తదితరులు ఉన్నారు.
బంగారు ఉయ్యాల సాగుబడి ముందు నడితో అలా ఖర్చులు వచ్చింది 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 పూల కోసం బయలుదేరి ఉరికే అదేవిధంగా చాలా మోరల్ సపోర్ట్ చేసి మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తులు, అందరినీ కూడా ప్రేమతో ఆదరించేటువంటి వ్యక్తిత్వం గల వ్యక్తులు అని చెప్పి ప్రపంచ వ్యాప్తంగా మనకు మంచి పేరు ఉంది. ఏదైతే ఒక సంఘటితమైన శక్తులు ఉన్నాయో ఈ మధ్య కాలంలో రాజకీయ పరమైనటువంటి కూడా మన ఓటు బ్యాంక్ గానే ఉండిపోయింది. ఆ ఓటు బ్యాంక్ కూడా ఫ్యూచర్ లో మనం కూడా మన హక్కుల్ని సాధించుకునే విధంగా మన యొక్క పనులు ఎవరి దగ్గరకు పోయి కాలవేళ పడాల్సిన అవసరం లేకుండా మనమందరం కూడా మనకు కావాల్సిన వ్యక్తిని కూడా ఎంచుకునే అవకాశం మనకు ఈ మధ్య వస్తున్నటువంటి బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ తో పాటు జనాభాలో మనం అందరం ఎక్కువ మంది ఉన్నాం. మొత్తం జనాభాలో 51% మహిళలు ఉన్నారు. కానీ మహిళలకు అంత మంచి ప్రాధాన్యత ఇవ్వాల్సిన పరిస్థితి ఆసన్నమైంది. అంటే మగవాళ్ళు ఎంతైతే ఉన్నారో ఆడవాళ్ళు అంతకంటే ఎక్కువనే ఉన్నారు సమాజంలో. ఒక తల్లిగా, ఒక చెల్లిగా ప్రతి ఒక్కరి యొక్క మనసులో పొద్దున్న లేచి నుంచి రాత్రి వరకు ఎన్నో పనులు చేసినటువంటి అంత ధైర్య సాహసాలు కలిగినటువంటి మహిళలు, వారి యొక్క బతుకుకు సంబంధించినటువంటి యొక్క ఈ బతుకమ్మ అనే పూలను ఒక దేవతలాగా చూస్తూ మనం అందరం ఎంతో సంతోషంగా మంచి చక్కటి వస్త్రాలంకరణతో అమ్మవారికి పూజ చేయడానికి వచ్చినటువంటి మా అక్క చెల్లెలందరికీ కూడా ప్రేమతో మీ అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ ఆర్మూర్ పట్టణంలోని లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి మండపంలో సామూహిక కుంకుమార్చనను నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున కుంకుమార్చనలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఆవరణలో దుర్గాదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించి దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, మహిళలు తదితరులు ఉన్నారు. మహాచండీ యాగాన్ని నిర్వహించి అమ్మవారికి గుమ్మడికాయతో బలి ప్రదానం అనేది చేయడం జరుగుతుంది. మళ్ళీ దసరా రోజున ఉదయం పూజ చేసి సాయంకాలము చక్కగా ఆ అమ్మవారికి శమీ వృక్షాన్ని కూడా తీసుకొచ్చి మరి ఆ శమీ వృక్షాంలో ఆయుధ పూజ చేసి చక్కగా అమ్మవారి సమర్పణ చేసి ఆ విగ్రహాన్ని కలశాలను ఉద్వాదన ఉత్తర పూజ చేయడం జరుగుతుంది. మరి రేపు మహా సందర్భంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా మా దేవాలయంలో నిర్వహిస్తున్నాము. భక్తులందరి సహకారంతో మరి ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో చక్కగా ఈ అమ్మవారి యొక్క ఉత్సవాలని గుణంగా నిర్వహించుకుంటున్నాము. వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అమ్మవారి యొక్క మరి ఆశీస్సులు అందజేస్తున్నాము. మందిరంలో గత 14 సంవత్సరాల నుండి దుర్గాదేవిని కూర్చోబెట్టడం జరుగుతుందండి. చాలా ఘనంగా యూత్ సభ్యులు కూడా పిల్లలు చాలా నియమ నిష్ఠలతో 14 సంవత్సరాల నుంచి నియమ నిష్ఠలతో పూజని నిర్వహిస్తున్నారు దుర్గామాతని. ఆ దుర్గామాత ఆశీర్వాదాలు మా కాలనీవాసులందరికీ, మా ఆర్మూర్ ప్రజలందరికీ నవనత సిద్ధిలో గుట్ట యొక్క శివలింగ మన దుర్గామాత ఆశీర్వాదం మా ప్రజలందరికీ ఉండాలని కోరుతూ ఆర్మూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ పండిత్ వినీతా పవన్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు ఉత్సాహంగా బతుకమ్మ ఆటలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ చైర్మన్ వినీత మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆర్మూర్ పట్టణంతో పాటు పరిసర గ్రామాల్లో బతుకమ్మ సంబరాలు మహిళలంతా కలిసి కన్నుల పండగగా నిర్వహించుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళలు, యువతులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని రామ్ నగర్, జిరాయిత్ నగర్ కాలనీల్లో గల ఫ్రీజ్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులు ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం యజ్ఞ హోమాలు చేసి పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. కాలనీవాసులు హాజరై దుర్గాదేవిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్న అనంతరం తీర్థ ప్రసాదాలు, అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విశిష్ట పూజలు, అలాగే బతుకమ్మ వేడుకల్లో కాలనీ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగిందని, భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు, మహిళలు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని శ్రీరామ కాలనీలో ఏర్పాటు చేసిన దుర్గామాత వద్ద చండీ యాగం నిర్వహించారు.
ఈ సందర్భంగా కాలనీవాసులు మరియు వేద పురోహితులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కాలనీవాసులు ప్రత్యేక చొరవతో దుర్గాదేవిని ప్రదర్శించి 9 రోజుల పాటు అమ్మవారికి నిత్య పూజలు అందించడం జరుగుతుందని అన్నారు. హోమాలు, కుంకుమార్చనలు, చండీయాగం, మహా అన్నదాన కార్యక్రమం, బోనాల సమర్పణ ఎన్నో కార్యక్రమాలు చేసి అమ్మవారికి నిత్య పూజలు చేస్తూ మొక్కులు చెల్లించుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, మహిళలు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పద్మశాలి గల్లీ మరియు మహిళా మండలి గల్లీలో ఘనంగా బతుకమ్మ సంబరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు తీరొక్క పువ్వులతో అందంగా తయారు చేసిన బతుకమ్మలతో డీజే ధ్వనుల మధ్య నృత్యాలు చేస్తూ అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలను నిర్వహించుకున్నారు. బతుకునిచ్చే బతుకమ్మను కొలిస్తే ప్రతి మహిళకు మంచి జరుగుతుందన్న సంకల్పంతో బతుకమ్మ వేడుకలను ప్రతి మహిళ ఇష్టంగా జరుపుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ మహిళలు, యువతులు ఉన్నారు. ప్రతిసారిలానే ఈసారి కూడా బతుకమ్మ చాలా ఘనంగా జరిపి రావడం జరిగింది. ఆర్మూర్ పట్టణంలో జరిగిన బతుకమ్మ సంబరాల్లో ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఈరవత్రి రాజశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలకు ఆయన బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఈరవత్రి రాజశేఖర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం బతుకమ్మ సంబరాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఆహ్లాదకర వాతావరణంలో జరుపుకుంటారని అన్నారు. బతుకమ్మ పండుగ తెలంగాణ సాంప్రదాయానికి ప్రతీక అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఈఆర్ ఫౌండేషన్ సభ్యులు, మహిళలు తదితరులు ఉన్నారు. నవరాత్రి ఉత్సవాలు కూడా సంతోషంగా జరుపుకోవాలి. ప్రతి దాంట్లో మీరందరూ కూడా మంచి ఇన్వాల్వ్మెంట్ అయ్యి మంచి చిన్నపిల్లలు, ఇక్కడ ఉన్నటువంటి చిన్న పిల్లలందరూ కూడా నాకు ఇష్టం. వారందరూ కూడా వచ్చి అంకుల్ ఇక్కడ డ్యాన్స్ చేద్దాం, పాటలు పాడదాం అనే ఒక దాంట్లో నుంచి నేను కూడా కొంచెం ముందుకు వచ్చి కొంచెం టైం అక్కడక్కడ ఇస్తూ వస్తున్నాను. నేనేం పెద్ద గొప్ప వ్యక్తిని కాదు, కాకపోతే ఉన్న టైంలో కొంచెం కన్సిస్టెంట్గా అక్కడక్కడ పోవడం వల్ల రాజు లేకపోతే రాజరికమే మాగది, ఖచ్చితంగా నేను లేకపోతే ఇంకో వ్యక్తి వచ్చి చేస్తాడు, అది పెద్ద ముచ్చట కాదు. కానీ సో నాకు కూడా ప్రేమ ఉంది ఈ కాలనీ పైన. మన కాలనీ అన్న ఒక సంకల్పంతో ఇక్కడికి అన్న నారగౌడ అన్న ప్రేమతో పిలిచిండు. మళ్ళీ నేను కూడా అక్కడక్కడ ఉండి వేరే కార్యక్రమాల్లో పోయి మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది. అక్కడక్కడ కూడా కొన్ని విరాళాలు కొన్ని ఇస్తున్నాను. సో నాకున్న దాంట్లో నేను కష్టపడ్డ దాంట్లో నుంచి 100% జనాలకు ఏదో రకంగా చేయాలనే సంకల్పంతో వస్తున్నా కాబట్టి ఫ్యూచర్లో కూడా 100% మనని వేలెత్తి చూపిన వ్యక్తులకు జవాబుదారీగా మన యొక్క పనితనంతో జవాబు ఇవ్వాలని నేను కూడా అనుకుంటున్నా. కాబట్టి ఆర్మూర్ పట్టణంలోని లక్ష్మీనారాయణ ఆలయంలో క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన దుర్గాదేవి మండపంలో సామూహిక కుంకుమార్చనను నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున కుంకుమార్చనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు క్షత్రియ సమాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తామని, ప్రతిరోజు ప్రత్యేక పూజలు, సామూహిక కుంకుమార్చన, హారతి, యజ్ఞహోమాలు కొనసాగుతాయని తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు, మహిళలు తదితరులు ఉన్నారు. మందిరంలో దేవీ నవరాత్రి ఉత్సవంగా కుంకుమార్చన పూజా కార్యక్రమం జరిగింది. ఈరోజు మా మహిళలు అందరూ దాదాపు 200 నుంచి 200 పైన మహిళలు కుంకుమ అర్చన కార్యక్రమంలో కూర్చున్నారు. గత 25 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆర్మూర్ పట్టణ లక్ష్మణ మందిరంలో. బోలో శాస్త్రార్జున్ మహారాజ్కి జై. మేము సమాజం తరఫున చేస్తూ ఉంటాము. అలాగే మా మహిళా మండలి ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. కాబట్టి ఇలాగే వస్తూ మా సమాజానికి మరియు మా దేవుని యొక్క ఆరోగ్యం, మన దేవి యొక్క ఆశీర్వాదాలను పొందుతూ ఇలాగే వారి యొక్క సౌభాగ్యాన్ని కూడా వాళ్ళు కోరుకుంటూ అలాగే మంచిగా ఉండాలని చెప్పేసి మేము కూడా
దేవీ నవరాత్రి సందర్భంగా మా దేవిని ప్రార్థిస్తూ మా కులకస్తులను చల్లగా ఉంచాలని మరీ కోరుతూ ఇటువంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రత్యేకంగా పత్రికా కానీ మీడియా వాళ్ళకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వారు కూడా మాకు ప్రతి సంవత్సరం సహకరిస్తూ ఉంటారు కాబట్టి వారికి కూడా మా ఎస్ఎస్కే సమాజం తరఫున మా దేవీ నవరాత్రుల తరఫున కూడా వారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. బోలో సహస్రాజు మహారాజ్. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని కోటార్మూర్ దేవాంగ సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంఘం మహిళలు పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఏటా దేవాంగ సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, దేవాంగ మహిళలు పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాల్లో పాల్గొంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు, మహిళలు తదితరులు ఉన్నారు. భీమ్గల్ మండలం బడా భీమ్గల్ గ్రామంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. పెద్ద ఎత్తున ర్యాలీని నిర్వహించారు. ర్యాలీలో ప్రశాంత్ రెడ్డి బైక్ నడుపుతూ కార్యాలయానికి వచ్చారు. అనంతరం ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్లో ఇచ్చిన 6 గ్యారంటీల మాట ప్రకారం ఇంతవరకు ఇవ్వటం లేదని, ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయిపోతుందని, ఇప్పటి వరకు కళ్యాణలక్ష్మికి తులం బంగారం ఇస్తా అని ఇప్పటి వరకు ఇయ్యలేదని, రైతు బంధు అందరికీ రాలేదని, విద్యార్థులకు స్కూటీలు ఇస్తా అన్నారని ఇప్పటి వరకు ఇయ్యలేదు అని, ప్రతి మహిళకు 3,500 ఇస్తామని అన్నారని, బీడీ పెన్షన్ 4,000 పెంచుతామన్నారని ఇంతవరకు పెంచలేదని, మక్కలు వచ్చి ఎన్ని రోజులైనా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయటం లేదని, వెంటనే మక్కల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి 2,400కు అలాగే మీరిస్తానన్న 400 బోనస్ కలిపి 2,800కి మక్కలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో ప్రైవేట్ వ్యక్తులకు 1,600కు అమ్ముకునే పరిస్థితి వచ్చిందని మోసకారి మాటలు చెప్పి రేవంత్ రెడ్డి సీఎం అయ్యిండు, ఏ వర్గానికి ఎంతెంత బాకీ ఉన్నాడో ఆ బాకీ ఇచ్చి ఎలక్షన్కి రావాలని కోరారు. ఎంపీ ధర్మపురి అరవింద్ బీఆర్ఎస్ పార్టీ ఉండది, కావాలంటే బాండ్ రాసిస్తా అన్నాడు. ఆయన రాసిచ్చిన బాండ్ అందరికీ తెలుసు. పసుపు బోర్డు తెచ్చినా అని గొప్పలు చెప్పుకునే అరవింద్ బోర్డు ఓన్లీ బోర్డుకే పరిమితమైందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు దొన్కంటి నర్సయ్య, చౌట్పల్లి రవి, ఆర్మూర్ మహేష్, పసుల ముత్తెన్న, బేల్దారి కిషన్, సంజీవ్, రాజు నాయక్, శివసారి నర్సయ్య, గ్రామ ప్రజలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవాళ ప్రతి ఒక్క రైతు, ప్రతి ఒక్క ఆడబిడ్డ, ప్రతి ఒక్క నిరుద్యోగి, ప్రతి ఒక్క విద్యార్థి అందరూ కూడా ఇవాళ బాధపడుతూ ఉంటారు. డస్ట్బిన్ పై ఒకసారి అబ్బాయి ఎట్లా అని చెప్పి డస్ట్బిన్ పై మరి వాళ్ళు ఏం చేయాలి? ఇవాళ మీ కార్యకర్తలందరినీ మనం చేస్తాం. కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ఒక కార్యక్రమాన్ని తీసుకొస్తున్నారు. ఈ మోసం మాట అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ వర్గానికి ఎంతెంత బాకీ ఉన్నాడు, ఆ రోజు 6 గ్యారంటీలు అని చెప్పి కార్డు వచ్చేది. వాళ్ళు పంచిన 6 గ్యారంటీల కార్డుల ప్రకారం ఇవాళ ఎంతెంత బాకీ ఉన్నాడు అని చెప్పి కేటీఆర్ కూడా బాకీ కార్డు పంపిస్తా ఉన్నాడు. ఇవాళ మనందరికీ కూడా వస్తాయి. అవి తెలుసుకొని ప్రతి ఇంటికి పోవాలని చెప్పి బడాబింలో కార్యకర్తలు నేను కోరుతాం. ఇవాళ బయటరాలు చూసిన ప్రతి ఇంటికి ఇద్దరు కార్యకర్తలు పోవాలి. పోయి అమ్మాయి 2,500 రేవంత్ రెడ్డి ఇస్తా అన్నాడు. 6 గ్యారెంటీలు చెప్పిండు. మరి వాళ్ళు 22 నెలలు అయింది. 22 నెలలుగా 2,500 ఇస్తుంటే మీకు 55,000 రూపాయలు వస్తుండే. ఇవాళ 2,000 మీకు ఇయ్యలేదు. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మీకు 55,000 బాకీ ఉండక 2,500 స్కీమ్ మీద అని చెప్పి అర్థం చెప్పారు. నందిపేట్ మండలం వన్నెల్కే గ్రామంలో గల రామలింగేశ్వర ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో కేదారేశ్వర ఆలయ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా రామలింగేశ్వర ఆలయ ప్రాంతంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ ప్రాంతం పవిత్ర పుణ్యక్షేత్రమైన ఆలయంలో అమ్మవారిని ప్రతిష్ఠించి నిత్య పూజలు చేయటం ఎంతో సంతోషకరమని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో ముందుకు సాగాలని మంగిరాములు మహారాజ్ సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు, భక్తులు తదితరులు ఉన్నారు. కార్తీక మాసం స్నానాలకు అయిండొచ్చు. చాలా పవిత్రంగా పక్కకే నీళ్లు ఆ తల్లి కాబట్టి ఇలాంటి క్షేత్రంలో మనం ఎంతసేపు ఉన్నా అంత పుణ్యం లభిస్తుంది వాస్తవంగా. కాబట్టి ఇలాంటి పవిత్రమైన క్షేత్రంలో భగవంతుని నామస్మరణ చేయడం చాలా ఉత్తమైంది. కాబట్టి ఇది ఆనందంగా, తృప్తిగా, ఈశ్వరి కృపా కటాక్షంతో అంచెలంచెలంగా ముందుకు ఎదగాలని భావిస్తున్నారు.
అయితే నేను ఈ సందర్శనకు వచ్చినప్పుడు ఈ పరిసరాలను గమనించి చాలా ఆనందం కలిగింది. మా మిత్రుడు ప్రభాకరాచారి గారు, నేను, జిందం నరారి గారు ముగ్గురం రావడం జరిగింది. దీనికి పరవశమై మేము 30 సంవత్సరాల నుంచి చండీ ఉపాసన చేస్తున్నాం. అయితే ఇక్కడ మేము ఈ సంవత్సరం చండీ ఉపాసన చేయాలని నిర్ణయించి ఇక్కడ 9 రోజుల నుంచి ఈ రోజుకు 8వ రోజు చండీ ఉపాసనలో ఉన్నాం. రోజు ఒక స్వామీజీ వచ్చి ఇక్కడ ఉపాసకులని ఆశీర్వదించడం జరిగింది. దాంట్లో భాగంగానే మంగిరాములు మహారాజ్ గారు నందిపేట నుంచి వచ్చేసి ఇక్కడ భక్తులందరిని ఉద్దేశించి ఆశీర్వదించడం జరిగింది. వేల్పూర్ గ్రామ పంచాయతీ కార్యాలయం బిఎస్ఎన్ఎల్ సమృద్ధి గ్రామ పంచాయతీగా సెలెక్ట్ కావడం జరిగిందని నోడల్ అధికారి అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ జనరల్ మృదుపాని తెలిపారు. ఈ సందర్భంగా బిఎస్ఎన్ఎల్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ జనరల్ మృదుపాని సబ్ డివిజనల్ ఇంజనీర్ హనుమాన్ సింగ్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో 8 గ్రామ పంచాయతీలను సమృద్ధి గ్రామ పంచాయతీలుగా సెలెక్ట్ చేయడం జరిగిందని, అందులో వేల్పూర్ గ్రామ పంచాయతీని సెలెక్ట్ చేయడం జరిగిందని అన్నారు. గ్రామ పంచాయతీకి బిఎస్ఎన్ఎల్ ద్వారా ఇంటర్నెట్ ఇవ్వడం జరుగుతుందని, దీని ద్వారా గ్రామ పంచాయతీ యొక్క ఫైనాన్షియల్ కార్యకలాపాలు, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు. దీని ద్వారా గ్రామ పంచాయతీ అభివృద్ధికి దోహదపడుతుందని సూచించారు. బిఎస్ఎన్ఎల్ ఇంటర్నెట్ స్ట్రీమింగ్ అనేది నిరంతరంగా ఎటువంటి అంతరాయం లేకుండా ఇక్కడ ఉన్న కమిటీ మెంబర్స్ చూసుకుంటారని తెలిపారు. ఈ కమిటీ మెంబర్లలో సర్పంచ్ అధ్యక్షులుగా, జీపీ సెక్రటరీగా, బిఎస్ఎన్ఎల్ మరియు వివిధ విభాగాల నుండి సభ్యులుగా ఉంటారని తెలిపారు. ఏంటంటే కొన్ని గ్రామ పంచాయతీలని ఒక ఫేజ్ వైజ్గా దీన్ని సెలెక్ట్ చేసి అందులో భాగంగానే వేల్పూర్ గ్రామ పంచాయతీ సెలెక్ట్ చేశాము. కనెక్టివిటీ, ఇంటర్నెట్ కనెక్టివిటీ సేవలన్నీ కూడా సక్రమంగా అందించాలనే ఉద్దేశంతో దీంట్లో భాగంగానే ఒక కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. కమిటీలో మనకి మెంబర్స్గా ముఖ్య చైర్మన్గా సర్పంచ్ గారు ఉంటారు. ఆ తర్వాత మెంబర్స్గా మన పంచాయత్ సెక్రటరీ గారు, అలాగే ప్రతి గ్రామ పంచాయతీకి ఒక విలేజ్కి కానీ సంబంధించి ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి ఒక రిప్రజెంటేటివ్ కానీ, లేదా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లేదా ఉమెన్ గ్రూప్స్ నుంచి ఒక రిప్రజెంటేటివ్ కానీ, ఆ తర్వాత బిఎస్ఎన్ఎల్ నుంచి, బీబీఎన్ఎల్ నుంచి ఒక భారత్ నెట్ ఉద్యమి అనేసి బిఎన్యు అని అంటారు. సో వాళ్ళ నుంచి ఒక రిప్రజెంటేటివ్, అలాగే వీళ్ళందరికీ ఒక నోడల్ ఆఫీసర్గా మేమందరం కూడుకొని ఒక కమిటీ అనేది ఫామ్ చేయడం జరుగుతుంది. ఈ కమిటీ ముఖ్య ఉద్దేశం ఏమిటి అనంటే, ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అనంటే, ఎవరైతే మన మెంబర్స్గా నియమించబడ్డారో వాళ్ళందరూ కూడా వాళ్ళ డిపార్ట్మెంట్స్లో కానీ యూనిట్స్లో కానీ కనెక్టివిటీ అనేది ఎన్షూర్ చేసుకునే విధంగా మనం పనిచేయాలి. ఈరోజు మేము వేల్పూర్ గ్రామ పంచాయతీకి వచ్చాము. వేల్పూర్ గ్రామ పంచాయతీ ఈ సమృద్ధి గ్రామ పంచాయతీలో ఒకటిగా సెలెక్ట్ చేయబడ్డది. ఇప్పుడు నిజామాబాద్ మొత్తంలో 8 గ్రామ పంచాయతీలలో వేల్పూర్ ఒకటి. ఈ సమృద్ధి గ్రామ పంచాయతీ యొక్క కాన్సెప్ట్ ఏదేనంటే, ఈ గ్రామ పంచాయతీని ఇంటర్నెట్ ఫెసిలిటీని వాడుకొని అన్ని రకాలుగా ఫైనాన్షియల్గా అన్ని రంగాలలో అభివృద్ధి సాధించడం అనేది ఈ సమృద్ధి గ్రామ పంచాయతీ యొక్క కాన్సెప్ట్. వేల్పూర్ మండల కేంద్రంలో దుర్గాదేవి మండపాల వద్ద బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేల్పూర్ మండల కేంద్రంలో బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సోదరుడు అజయ్ రెడ్డి దంపతులతో ముదిరాజ్ పెద్దమ్మ తల్లి వేణుగోపాలస్వామి ఆలయాల వద్ద దుర్గాదేవి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సోదరుడు అజయ్ రెడ్డితో కలిసి సతీ సమేతంగా దుర్గమ్మ తల్లి ఆలయాల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. దుర్గాదేవి ఆలయ కమిటీ నిర్వాహకులు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని శాల్వాలతో సన్మానించారు. అనంతరం స్వాములను కుంకుమార్చనలో పాల్గొన్న మహిళలను కలుసుకున్నారు. ఓం ధనం ప్రసాదేకమానస్య శిరసా సంపత్తులకే కట్టుతం ఏకదా బ్రహ్మణోపాలి ఏకదైవైకమానోని మంగళ నీరాజనం సందర్శయామి తాం నీరాజనం కృత్వా. భారతదేశాన్ని కుల వ్యవస్థ పీడిస్తుందని, కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాడదామని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నిజామాబాద్ జిల్లా సహాయ కార్యదర్శి దాసు ప్రజలకు పిలుపునిచ్చారు. జక్రన్పల్లి మండల కేంద్రంలో న్యూ డెమోక్రసీ ఆర్మూర్ సబ్ డివిజన్ కార్యదర్శి సూర్య శివాజీ అధ్యక్షతన కుల నిర్మూలన చైతన్య సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో దాసు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, దేశంలో జ్యోతిరావు పూలే కుల నిర్మూలన కోసం 1973 సెప్టెంబర్ 24వ తేదీన సత్యశోధక్ సంస్థను ఏర్పాటు చేసి మానవ సమాజాన్ని కులరహిత సమాజంగా మార్చాలని కృషి చేశారని ఆయన తెలిపారు. సత్యశోధక్ సంస్థ 153వ దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశంలో కుల వివక్షత, దాని ప్రమాదం గురించి చర్చించుకొని తన తోటి మనుషుల పట్ల వివక్షతను విడనాడే ఆలోచన చేయాలని ఆయన ప్రజలకు కోరారు. హిందువులకే అన్యాయం జరుగుతుంది కాబట్టి వాళ్ళప్పుడు ఎవరైనా
మతం పేరు చెప్పినా, కులం పేరు చెప్పినా, ప్రాంతం పేరు చెప్పినా ఎవడైతే దోపిడీ చేస్తుందో వారికి వ్యతిరేకంగా కొట్లాడి మనకు న్యాయం జరిగేటట్టు మనం చేయవలసిన బాధ్యత ఉన్నది. కాబట్టి మనం అందరం కూడా ఒక ఐక్యంగా ఉండి ఈ దోపిడీ వర్గాల యొక్క గుట్టును రట్టును అర్థం చేసుకొని కులరహిత సమాజం కోసం ఉద్యమించవలసిన అవసరం ఉందని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా పాఠ్యపుస్తకాల్లో ఈ కుల నిర్మూలన చైతన్యాన్ని పెంచేటువంటి పాఠ్యాంశాలు పెట్టాలని చెప్పి, కులాంతర పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళకు ప్రత్యేక ఉద్యోగాలు కానీ లేకపోతే ప్రోత్సాహాన్ని ఇవ్వాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. కమర్పల్లి మండల కేంద్రానికి చెందిన కొత్తపల్లి సాగర్ పాట రచయిత ఉప్లూరు గ్రామానికి చెందిన సుంకరి విజయ్ నిర్మించిన పాటను ఐకేపీ కార్యాలయంలో ఘనంగా పాట పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కమ్మర్పల్లి ఎస్ఐ అనిల్ రెడ్డి, మండల విద్యాధికారి ఆంధ్రయ్య, ఐకేపీ ఏపీఎం కిరణ్ కుమార్ చేతుల మీదుగా పాటను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి ఎస్ఐ అనిల్ రెడ్డి మాట్లాడుతూ, బతుకమ్మ పండగ అంటే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ పండగ అని, బతుకమ్మ పండగ ప్రజల జీవన విధానంలో భాగమైన మమేకమైన పండగ, ప్రకృతిని ఆడపడుచులను ఆరాధించే పండగ. అలాంటి పండుగపై పాటను రచించి నిర్మించిన రచయిత సింగర్ సాగర్ నిర్మాత విజయ్కి హృదయ ఆర్థిక శుభాకాంక్షలు. పాటతో సాహిత్యం మేకింగ్ అద్భుతంగా ఉంది అని, ఈ పాట ఖచ్చితంగా విజయవంతమవుతుందని తెలియజేశారు. వీరు రానున్న రోజుల్లో ఇంకా మంచి సమాజానికి ఉపయోగపడే పాటలు రాసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మను ఎత్తుకొని ఈ పాటకు నృత్యం చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమంలో సిసి రవి, భాగ్య, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మన కమ్మర్పల్లి ఐకేపీ కేంద్రంలో తెలంగాణకు సంబంధించిన బతుకమ్మ యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ కోలో కోలమ్మ బతుకమ్మ, కోలో బతుకమ్మ అనే పాటను రిలీజ్ చేయడం జరిగింది. నిర్మాతగా వ్యవహరించినటువంటి శంకర్ విజయ్ కుమార్ కి, ఈ పాటకు సంబంధించినటువంటి లిరిక్స్ ను ట్యూన్ ను అందజేసినటువంటి మన సాగర్ ని కూడా అభినందిస్తా ఉన్నాం. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఎంఈఓ, ఎస్ఐ గారులకు ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాం. బతుకమ్మ సందర్భంగా విడుదల చేసిన ఈ పాటను మహిళలు, తెలంగాణ మహిళలు అందరూ ఆదరించి ఈ యొక్క పాటకు మంచి స్పందన ఇస్తూ ఇట్లాంటి నూతన నిర్మాతలుగా ఉన్నటువంటి యువకులకు, అట్లాగే సింగర్స్ కి కూడా తెలంగాణ ప్రజల నుంచి మంచి ఆదరాలు రావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. మరి అందరికి కూడా మేము ప్రత్యేక విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. ప్రతి ఒక్కరిని కూడా ఈ యొక్క పాటను సబ్స్క్రైబ్ చేసుకొని మీరందరూ కూడా మీ మిత్రులకు, అట్లాగే మన వాళ్ళందరికీ కూడా వినిపించి వీళ్ళకు మంచి విజయాన్ని అందించాలని చెప్పేసి కోరుకుంటూ, భీమ్గల్ మండలంతో పాటు చుట్టుపక్కల గ్రామాలలో బతుకమ్మ పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెప్పి బతుకమ్మ పండుగను ఆడపడుచులు అతి ఇష్టంతో ఆడే బతుకమ్మ పండుగను మండలంతో పాటు చుట్టుపక్కల గ్రామాల మహిళలు ఘనంగా నిర్వహించారు. 9 రోజుల పాటు జరుపుకునే బతుకమ్మ పండుగ మహిళలు 9వ రోజు సద్దుల బతుకమ్మను తీరొక్క పువ్వులతో బతుకమ్మను అందంగా ముస్తాబు చేసి ఆడపడుచులు, చిన్నపిల్లలు కొత్త వస్త్రాలు ధరించి ఆటపాటలతో ఊరంతా ఒక్క త్రాటిపైకి వచ్చి కోలాలు, చప్పట్లు వేస్తూ ఘనంగా బతుకమ్మ పండుగ సంబరాలు జరుపుకున్నారు. అనంతరం గ్రామ అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేసిన నీటి తొట్టెలో బతుకమ్మను నిమజ్జనం చేశారు. భీమ్గల్లోని నందిగుడి వద్ద మున్సిపల్ మరియు గ్రామాభివృద్ధి కమిటీ నీలం రవి ఆధ్వర్యంలో లైటింగ్, సౌండ్ సిస్టమ్, స్క్రీన్స్, త్రాగునీటి ఏర్పాటు చేశారు. అలాగే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ సందీప్ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు నీలం, ఎస్ఐ సందీప్, మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ మహిళలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్లోని లయన్స్ భవనంలో బాల్కొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ పుణ్యరాజు 20 మందికి కంటి పరీక్షలు నిర్వహించి మోతిబిందు ఉన్న వారిని గుర్తించి శస్త్రచికిత్సల కోసం ఆర్మూర్ ఆసుపత్రికి తరలించారు. లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ చాకులింగం, జోనల్ చైర్మన్ జ్ఞాన్ సాగర్ రెడ్డి, బాల్కొండ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు దినేష్ పటేల్, కార్యదర్శి జీవన్ తదితరులు పాల్గొన్నారు. జగన్పల్లి మండల కేంద్రంలో ఘనంగా బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో భారీ ఎత్తున ఏర్పాటు చేసిన గెలుపొందిన విజేతలకు గ్రామ ప్రజాప్రతినిధులు, తాజా మాజీ సర్పంచ్ జక్కం చంద్రకళ బాలకిషన్ విజేతలకు చీరలు బహుకరణ చేశారు. గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకలకు గ్రామంలో ఉన్నటువంటి మహిళా సోదరీమణులు పెద్ద ఎత్తున పాల్గొని సుమారు 15 వరకు బహుమతులను అందుకున్నారు. ఈ బహుమతులను గ్రామాభివృద్ధి కమిటీ అలాగే ప్రజాప్రతినిధులు బహుమతులు ప్రదానం చేయగా గెలుపొందిన విజేతలకు బహుమతులను అందించారు. మహిళా సోదరీమణులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గ్రామంలో ఉన్న మహిళా సంఘాలు, మహిళా సోదరీమణులు గ్రామ ప్రధాన కూడళ్ల వద్ద కూడా ఏర్పాటు చేసి భారీ ఎత్తున డీజే సౌండ్లతో నృత్యాలు చేస్తూ గ్రామంలోని పెద్ద చెరువులను, బతుకమ్మలను నిమజ్జనం చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్థానిక ఎన్నికల షెడ్యూల్పై ఎంపీడీఓలు, ఎంపీఓలతో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సమావేశం.
రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డికి మాతృవియోగం. భూపత్ రెడ్డి తల్లి నరసమ్మ పార్థివ దేహానికి నివాళులర్పించిన ఆర్మూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు. బాల్కొండ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటన. దుర్గాదేవీల వద్ద పూజలు. తొమ్మిదవ రోజు ఘనంగా దేవి నవరాత్రి ఉత్సవాలు. దుర్గాదేవికి ఘనంగా ప్రత్యేక పూజలు. ఆర్మూర్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు. తీరొక్క పువ్వులతో ఘనంగా మహిళల సంబరాలు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.